అంటే ఎస్ 100% డ్రెస్సింగ్ సెన్స్ ఒకటే పర్ఫెక్ట్ కాదు, కానీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒక విధమైన కారణం. నెక్స్ట్ అదే కాకుండా రీసెంట్ ఆడవాళ్ళని ఒక ఆట వస్తువుల కింద అందరూ చూడడం, అది అందరూ ఎవరు సమర్థించారు కదా ఆ విషయాన్ని. అదే కాకుండా మన జి శ్రీనివాస్ గారు కూడా ఉమెన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మగవాడు బ్రతకాలంటే ఉమెన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. Am I correct? Why? What? Yes, good. మేడం మీరేం చెప్తారు? Why మగవాడు బ్రతకాలంటే why woman is so important? మైక్ చెప్పండి మేడం. వై అంటే ఇప్పుడు మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పారు కదా, వై ఉమెన్ ఈజ్ సో ఇంపార్టెంట్, మగవాళ్ళు బతకాలంటే ఎందుకు ఇంపార్టెంట్ అని. తల్లిగా కానీ అక్కగా కానీ చెల్లిగా కానీ భార్యగా కానీ ఏ పొజిషన్లో ఉన్నా ఏ రోల్లో అయినా లేడీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే అంతే కదా, ఇప్పుడు వితౌట్ లేడీ దెర్ ఈస్ నథింగ్. సో అలా కాకుండా ఒక మగవాడు లేకపోయినా కూడా మనకి అసలు అంటే ఇద్దరి సపోర్ట్ కూడా ఉండాలి. మనం ఒక పని చేయాలంటే వీ నీడ్ ఏ మోర్ సపోర్ట్. నెక్స్ట్ మన సుందర్ గారు బాగా చెప్పారు, సాంగ్ బాగా పాడారు, అమ్మాయితే బాగా చెప్పారు. సో ఆ ఉద్దేశం కూడా మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మన భాగ్యలక్ష్మి గారు కూడా అసలు మా అనే అక్షరానికి చాలా బాగా అర్థం చెప్పారు. మా అంటే మరణించడం, మత్తెక్కించడం, మత్తు సారీ, మా అంటే మర్చిపోవడం, మరణించడం, మత్తు పెట్టడం. అది కరెక్టేనా? ఎస్, ఇది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది లవ్ 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 అని తిరుగుతున్నారు. అఫ్ కోర్స్ వాట్ ఈస్ లవ్ అనేది ఎవరికి తెలియదు. ఏమంటే నేను చాలా పిచ్చిగా ప్రేమించేశాను, చచ్చిపోయి అంత పిచ్చిగా ప్రేమించేసేసాను, నువ్వు నాకు ఐలవి చెప్పకపోతే నేను కోసేసుకొని చంపేస్తాను, అది చంపేస్తాను అన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప. కానీ వాట్ ఈస్ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, అమ్మాయి ఎందుకు ఇష్టపడట్లేదు, దేని కారణం ఇష్టపడట్లేదు ఆలోచించట్లేదు. స్టూడెంట్ అసలు ఒక స్టూడెంట్ వాడి లైఫ్ లో సెటిల్ కాదు, ఏమీ కాదు, స్టార్ట్ లవ్ అంటారు. ఏమంటే మా ఇంట్లో మా నాన్నగారు వెల్ సెటిల్, మన మ్యారేజ్ చేసుకున్న మా నాన్నగారు చూసుకుంటారు, మంచిగా పోషిస్తారు అని మాట్లాడుతున్నారు తప్ప. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఎవరికి లేదు అసలు. ఈ మధ్యన అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక విషయం ఏంటంటే లవ్ అంటారు, ప్రపోజ్ చేస్తారు. ఏంటి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎవరు చూసినా నేను భరించలేను, నాకు అది ఇష్టం ఉండదు. నైట్ టైం ఫోన్ ఎత్తాలి, 11కైనా 11:30కైనా 12కైనా ఎత్తాలి. ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదు, ఎక్కడున్నావు అంటే నీకెవరితో ఏదైనా రిలేషన్ ఉంది, నువ్వు అందుకే ఫోన్ నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు ఇంకెవరైనా కాల్ చేస్తున్నావు అనే కదా రెగ్యులర్ డేస్ లో జరిగే ఇష్యూస్ అనేవి జరుగుతుంది. అంటే అంటే ఒకసారి అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే అంటే నా హక్కు అంతా నీకే ఇచ్చేసాను, నన్ను చంపుకున్నా ఏం చేసినా నీ ఇష్టం అని అర్థం అని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లవ్ జనరేషన్ లో తెలుస్తుంది. కానీ మన గురించి అసలు ఆడదాని మీద అసలు హక్కు ఎవరికి ఉంటుంది, తల్లిదండ్రులకి. వాళ్ళు కానీ పెంచి ఇంత మనుషుల్ని చేసి మనకి ఒక విద్యనిచ్చి వాళ్ళకి హక్కు అనేది ఉంటుంది. అంతేగాని మనకి పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల దాకా పెంచిన తల్లిదండ్రుల కంటే నిన్నతో మొన్న పరిచయమైన 1-2 సంవత్సరాల ప్రేమలోని ఎప్పుడు కూడా అంత ఎఫెక్షన్ ఉండదు. అదే ఎఫెక్షన్ అంటే కూడా ఇట్స్ టోటల్ ఓన్లీ అట్రాక్షన్. ఇప్పుడు చాలా మంది నేను నీ ముఖం చూసి ప్రేమించలేదు, నీ మనసు చూసి ప్రేమించాను అంటారు. మనసు ఎవరికమ్మా కనిపిస్తుంది అసలు? ఎవరికైనా మనసు కనిపిస్తుందా? కనిపించదు. కానీ మనసు చూసి ప్రేమించారు. అయితే ఒక బ్లాక్ గా ఉన్న అమ్మాయిని ఒక వైట్ గా ఉన్న అబ్బాయిని లవ్ చేయమని చెప్పండి, చేయరు. చేస్తారా? ఎందుకు చేయరు? అంటే అమ్మాయికి మనసు లేదనా? చూసారా? అంటే మనసు అంటే అప్పుడు అబ్బాయికి మనసు కనిపించదు, అమ్మాయి అందమే కనిపిస్తుంది. కానీ పైకి ఏంటంటే నేను ఈ అందం చూసి ప్రేమించలేదు, మనసు చూసి ప్రేమించాలని చెప్పేసి ఏవో కాకమ్మ కబుర్లు చెప్పేసి మొత్తానికి వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా కాబట్టి ఈ మధ్యలో కొత్త కాన్సెప్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. ఏంటంటే నన్ను లవ్ చేసిన నా బాయ్ ఫ్రెండ్ ఇంతవరకు నన్ను టచ్ చేయలేదు తెలుసా.
అని అంటారు. చూసావా 1 year నుంచి నాకు టచ్ చేయలేదు, ఈవెన్ కిస్ కూడా చేయలేదు, అందుకే హీఈస్ వెరీ పర్ఫెక్ట్. అంటే దాని అర్థం ఏంటి అసలు? అంటే టచ్ చేయకపోతే ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ హౌ కెన్ వి గెస్? రీసెంట్ గా నా ఫ్రెండ్స్ లో ఒకరికి ఇష్యూ జరిగింది, ఆ తల్లిలే చెప్పింది టచ్ చేయాలని. అమ్మాయికి వెనకాల ప్రాపర్టీ ఉంది, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అబ్బాయి అది తెలుసుకోగలిగాడు. అమ్మాయి ఏంటంటే ఎవరిని నమ్మదు బేసికల్ గా, అంటే తన లవ్ అంత ఇది అవ్వదు, ఎందుకంటే వాళ్ళది చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో దానికి ఏంటంటే అబ్బాయి వేసిన వల ఎలా అంటే, నేను ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాను, నాకు చాలా మర్యాద, చాలా రెస్పెక్ట్, అందుకని నేను టచ్, మనకి మ్యారేజ్ అయ్యాక నేను అస్సలు ఐ వోంట్ టచ్ యూ అని చెప్పేసి అలా మాట్లాడి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అసలు తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇలాగే చెప్తే నేను అన్నా సరే నీకేమీ లేదన్నట్టుగా నువ్వు బిల్డప్ చేయు, క్రియేట్ చేయమంటే తను ఒక 6 months ఏమీ లేనట్టు క్రియేట్ చేస్తుంది, ఈవెన్ వదిలేశాడు. అందుకే అబ్బాయి తనని ఇంకా చూడడం కూడా మానేశాడు. అంటే దీన్ని బట్టి ఏమనుకోమంటారు? అంటే మనం ఆడవాళ్ళు దేన్ని నమ్మకూడదు లిటరల్ గా. అంటే భారతీయ మహిళలు అసలు అంటే మనం ఏంటంటే డబ్బు కంటే అన్నిటికంట ప్రేమకి మనం ఎక్కువగా లోపడిపోతాం. ఎవరైనా మన ఎఫెక్షన్ గా మాట్లాడితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది మన టోటల్ మన భారతీయ సైకాలజీ అంతా అదే. కానీ మన అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నది అంతా డిఫరెంట్ కల్చర్, ఇట్స్ డేటింగ్ కల్చర్. మన అంటే చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు, అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళంతా మన ఇండియన్ కల్చర్ చూసి ఎంత మంచి కల్చర్ అని అనుకున్నారు ఒకప్పుడు. ఈ రోజు ఎందుకంటే మనకు అంటే ఢిల్లీ నుంచి జరుగుతున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా తెలియడం వల్ల అసలేంటి ఇండియాకి మేము ఎంత ఇంపార్టెన్స్, వాళ్ళ మహిళలు అంటే వాళ్ళకంత రెస్పెక్ట్ చూసి అంత ఆనందపడేవాళ్ళు ఈ రోజున మన మీద అప్పుడున్నంత ఇంపార్టెన్స్ కానీ అంత రెస్పెక్ట్ కానీ లేదని మా అందరి అభిప్రాయం. సో వచ్చిన మీకు అందరికీ కూడా వచ్చిన మన జడ్జెస్ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు చెప్పారు అసలు హౌ టు లీడ్ లైఫ్, మన లైఫ్ లో ఎంత ఇంపార్టెన్స్, మన మనిషి అంటే వ్యక్తిత్వాన్ని నమ్మాలి అని, ఒక వ్యక్తిత్వం ఉండాలి మనం నమ్మడానికని కూడా క్లియర్ గా మనకి చెప్పారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన చట్టాల పరంగా కానీ ఎలా ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి, ఒక అమ్మాయి డైరెక్ట్ గా వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటివన్నిటి కూడా మన ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఎలాంటిదైనా కూడా వాళ్ళు మీకు సమాధానం చెప్పగలరు. మీకు ఎప్పుడైనా కూడా కోర్టులో కూడా ఏ సహాయం కావాలన్నా ఇందాక ప్రామిస్ చేశారు మన ఆదిబాబు గారు, కంపల్సరిగా ఉమెన్ అందరికీ కూడా ఆయన మంచిగా ప్రొటెక్షన్ అనేది కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. మా ప్రభా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీలాంటి వాళ్ళందరూ మేము ఇన్వైట్ చేసినందుకు మై సెల్ఫ్ నేను I invited correct judges and I feel with all your and blessings ఈ సదస్సు బాగా జరిగింది. సో ఇది ఫస్ట్ టైం నేను మహిళా సదస్సు అనేది ప్రభా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ సదస్సు అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కాకుండా మీకు ఇంకా ఎనీ అదర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ప్రభా చారిటబుల్ ట్రస్ట్ అసలు ఏంటి అనేది మా మోటోస్ అని కొన్ని ఉన్నాయి. ఉమెన్ వైజ్ ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీలకు విద్య ఎంత అవసరం అనేది దాని గురించి పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేయడం ఉంది. అదంటే ఆడవాళ్ళకి చదువు అవసరం లేదు అని అందరూ అనుకుంటున్నారు. అలా కాకుండా ఆడవాళ్ళకి చదువు ఉంటేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే శక్తి, అంటే ఒక మ్యారేజ్ చేయగానే అయిపోతుంది కదా చదువు ఎందుకు అనుకుంటారు. ఒక మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఆమెని వదిలేస్తే అప్పుడు వాట్ ఈస్ ద సెక్యూరిటీ ఆఫ్ దట్ లేడీ? దెర్ ఇస్ నో సెక్యూరిటీ. సో దాని గురించి అయినా ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ హియర్. అదే కాకుండా స్త్రీలకు చైతన్యం కలిగించే ఇటువంటి సమావేశాలు ఇంకా ఎన్నో నేను జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.